విజయవాడ 10/1/2024 బుధవారం సంచిక సంపుటి మొదటి పేజ్ అంతా ఈ యాడ్స్తో నింపేశారు. వసుంధర పూలు పూసే ముగ్గులు రంగవల్లి. ఇక ఈనాడు ఫ్రంట్ పేజ్ వచ్చినట్లయితే తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి. రాజకీయ పార్టీల ఒత్తిళ్లు తొలగొద్దు అనుబంధం కొనసాగిస్తున్న ఉపేక్ష. అర్హుల ఓట్ల తొలగింపులకు ఫామ్ సేవలు పెట్టిన వారిపై ఎందుకు చర్చలు లేవు? రాతియుగం కావాలా, స్వర్ణయుగం కావాలా? జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, క్షమించాలా? సీమలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? అంగన్వాడీలకు అండగా ఉంటా. ఆలగడ్డలో రా కదిర సభలో చంద్రబాబు. ఓటర్ జాబితా అవకతవలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తుది జాబితా ప్రచురణ ముందే. కాకి లెక్కలు నిరుద్యోగుల చుక్కలు. ఈ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రంలో వైఆర్ కేసు. దొంగ ఓట్లతో గెలవాలనే ఆలోచన వైకాపాటిది. ఎన్నికల ప్రక్రియ అంతా ధనంజయ రెడ్డి కనుసన్నల్లోనే. ఛాన్స్ ఇచ్చినందుకు ఆకులు తిరుగుతున్నాం. కడపలో ఆకులు కట్టుకుని పారిశుద్ధ్య కార్మికుల నిరసన. ఇంకా వసుంధర రెండవ పేజీ. ఇంకా ఈనాడు రెండో పేజీ. రాతియుగం కావాలా, స్వర్ణయుగం కావాలంటున్న ఆలగడ్డ రాకలే చంద్రబాబు నాయుడు. సచివాలయ సిబ్బందికి మాజీ మంత్రి తైలాలు. పారిశ్రమలు పారిపోతున్నాయి. తటస్థంగా ఉండకుండా తప్పుకోండి. అంగన్వాడీలపై కత్తి దూసిన సీఎం. వైఎస్ మరణంపై వైకాపా నేతల దిగజారు వాక్యాలు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మహోద్యమం కోసం ఉద్యమిద్దాం చంద్రబాబు. అమెరికా పర్యటనకు టీడీపీ ఈవో రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారులకు రాగానే మరింత ఆదుకుంటాం. ఇక నాడు స్మరించి నేడు విస్మరించి కుమార్ని హత్య చేసి సూట్ కేసులో కుక్కి కర్ణాటకలో ఒక కంపెనీ సీఈఓ ఘాతుకం. దళిత క్రిస్టియన్లను ఎస్టీ కులాల్లో చేర్చాలి మంత్రి నాగార్జున. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ వినతి. టైటిలింగ్ చట్టం అమలు 6-7 నెలలు ఉండొచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభం కొత్త ప్రయాణంతో స్కోడా.
విజయవాడ తూర్పు నేడు ఎంప్లస్ సంఘ ధర్నా ఇలా ఇచ్చి అలా లాగేశారు. ప్రభుత్వ నగరపాలక సంస్థ నిధులు జమ. నేడు దొంగ ఓట్లతో అధికారులకు రావాలన్నది సీఎం లక్ష్యం. కాలమాన ఆవిష్కరణ. భావితరాలకు సంస్కృతి అందించేందుకు పండుగలు. క్రమశిక్షణ విలువలకు వేదిక విద్యాలయం. విలువిద్య పోటీల సత్తా. ఈనాడు మన మేలు కనుక. ఈనాడు పేజీ. నయ సైడర్. భాజపా మద్దతుదారులకు ఓడించాలి. యువతకు ఉచిత శిక్షణ. మార్చవరం న్యూస్ టుడే. ఉప ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోండి. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త మార్పులు. తప్పులు చేసే వారిపై తీర్పులు చెబుతారా? జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం. దీక్షలో వంశీకృష్ణ, బీజేపీపై భాజపా నాయకులు. హోరాహోరీగా టెన్నిస్ టోర్నీ. టీ20 క్రికెట్ విజేత ఎస్ఎస్ ఇంటీరియర్స్. కాకి లెక్కలు నిరుద్యోగుల చుక్కలు. మాజీ మంత్రి రఘువీరెడ్డితో కాపు రామచంద్ర చర్చలు. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ అనర్హత పిటిషన్. ఆ ఓటర్ల డేటా ఎక్కడిది? వైకాపాలో సమన్వయం చిక్కందే. విజయనగరం శాఖ చర్చ. లోకేష్ చర్చ కోర్టు ద్వారా నోటీసులు పంపిన నిర్ణయం. తిట్ల పురాణమే టికెట్ల కొలబద్ద. ఆ మాజీ మంత్రి ఆదర్శ మాట. ఈ నెల 18 తెలుగుదేశంలోకి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. జగనన్న బడాయి జడలేని కుళాయి. గొంతును తప్పించిపోయి లారీని ఢీకొన్న బస్సు. రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టకు కౌంట్ డౌన్. ఇక ఉపాధి కూలీలకు 200 కోట్ల బకాయిలు. సంక్రాంతి వేళ ఖర్చులకు డబ్బులు లేక కూలీల అవస్థ. ఇక పదోన్నత రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలుగుగంగ ప్రధాన కాలువకు 547.18 కోట్లు అంచనాలు సవరిస్తున్న ఉత్తర్వు జారీ. దుస్తులు లిప్పు తీసి ఊరేగిస్తారు. పోతుల బాలకోట మండిపాటు. గోతుల దారిలో ఊడ్చి పడిసిన వ్యాన్ క్యాబిన్. ఈనాడు ఛాంపియన్ భారత్ ఇంటూ ఇంగ్లాండ్. టెస్ట్ విద్యార్థి ఉచిత శిక్షణ. ఛాంపియన్ ఉదాక్షణ మోహలి జోడీ స్వర్ణం. ఈనాడు ఛాంపియన్. కనుల పండుగ క్రీడా సంస్కరణల వేడుక. కంగారులో సీరియస్. 2 రౌండ్లో శ్రీకాంత్ మలేసియా. ఆడేదెవరో ఆగేదెవరో. ఆసియా టోర్నీకి సింధు. ఆసియా టోర్నీకి సింధు. భారత జట్లు సేన్ సోదరులు. ప్రక్రియ అంతా ధనంజయ రెడ్డి కొనసాగంలోనే. ఓటర్ల జాబితా అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి. ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంత అవుతున్నాయి. దొంగ ఓట్లతో గెలవాలని ఆలోచనలు వైకాపా. చర్యలు తీసుకోవాలి. కులాల వారీగా ఓటర్ల గుర్తింపు కసరత్తు. బరిలో రాజకీయ పకోడీ. సంక్రాంతి సంబరాల ముసుగులో పందేలకు సన్నాహాలు. ఎన్నికల ముందు జనానికి మద్యం జోదం వల. కోడి పందాలను ఆదుకోండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. మంత్రి బొత్స ఇంటికి ముట్టడి ప్రయత్నం. నిరుద్యోగులపై ప్రతాపమా. ఉపాధ్యాయులపై పోలీసుల దాష్టికం.
అనకాపల్లిలో క్రమశిక్షణ ఉద్యోగి మృతి. లీటర్ వాటర్ బాటిల్లో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. ప్రధాని మోదీ చేతుల మీదుగా గర్భగుడిలోకి అయోధ్య రామయ్య. ఖైదీల మూలకత్తపై పరిమితి సబాబే. 30 ఏళ్ళు మౌనతానికి ముగింపు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ చర్చలు. దద్దరిల్లిన సరిహద్దు. బగబగాల సంవత్సరానికి 23. త్వరలో భారత్కు ముజ్ఞ. బోతల దాడులు, ఇజ్రాయెల్ నటుడి గాయాలు. విధేయతగా ఉండండి, దూకుడు వద్దు, కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచనలు. రక్షణ రంగంలో మరింత సహకారం. బ్రిటన్లో రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఈడీ బృందంపై దాడులు. బెంగాల్ నివేదికను కోరిన కేంద్రం. ఈడీ తాత్కాలిక డైరెక్టర్లకు అదనపు చర్చ. హ్యూస్టన్లో హిందూ సంఘాల కార్ల ర్యాలీ. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు. అమెరికా ల్యాండర్ ప్రయోగ విప్లవం. చంద్రుడిపై దింపడానికి విరమించుకున్న ప్రయోగ సంస్థ. ఆత్మ ప్రయత్నం. భర్తపై నిందలు మోపడం. భార్య కురత్వం చర్యలే. ఢిల్లీ హైకోర్టు. ఈనాడు సినిమా. ఆకాశానికి ఫైటర్ ప్రేమలేఖ. ఈసారి సంక్రాంతికి బాగా గట్టిగా కొడతాం. రజనీకాంత్ కొత్త తేదీకి లాల్ సలాం. 2 కోణాల్లో సాగే పాత్ర కనిపిస్తుంది. దర్శకత్వంలో షారుఖ్. వారి పోరాటానికి బలవంతమైన గొంతుకు సైంధవ్ అంట. వినోదాత్మకంగా కన్యాకుమారి. గీతా సైని. ఇక 17 చూసినట్లయితే శంషాబాద్ విమానాశ్రయంలో జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్స్. రేనో నుంచి 2 కొత్త వేరియంట్లు. ఆందానికంటే ఎక్కువ చెల్లించే సంస్థకే ల్యాంకో అమర్ కాంట్రాక్ట్ ప్రాజెక్టు. 2036 నాటికి మరో 6.4 కోట్ల ఇళ్ళు కావాలి. 3 రోజుల కొత్త విక్రయ కేంద్రం. దేశీయ తయారీకి ప్రాధాన్యం. ఆదాని గ్రూప్నికి పోరాట. ఇక ఈనాడు చదువు. కొలువులు రైల్లో చోటు దొరకాలంటే ఏఐ చైతన్యం తక్షణమే ఉండాలి. ఏఐ నైపుణ్యం తక్షణ కర్తవ్యం. ఫిజియోథెరపిస్ట్ అయిందెలా? కష్టమేమి కాదు, ఇష్టం పెంచుకుంటే. ఈనాడు ప్రతిభ. తరతరాల తపాలా సేవలు. భారత్ తపాలా వ్యవస్థ డిజిటల్ ఇండియా. సమయం సమర్థ రెండు ముఖ్యమే.
ఈనాడు ప్రతిభ విధించేది కేంద్రం, వాడుకునేది రాష్ట్రాలు. ఇక హాయి బుజ్జి అంట వ్యవసాయ పాఠం స్టోరీ ఇది. పిల్లలకు సంబంధించిన పేజీ ఇది, బుల్లి పేజీ బాగుంది. కొత్త పింఛన్ మంజూరులో డొల్ల మాటలే, కొందరికి ఇచ్చి మరికొందరికి పక్కన పెట్టడమేంటి, సంతృప్తికరమైన స్థాయిలో అమలు ఇదేనా? ఏపీకి చెందిన మహిళకు కారుణ్య పోస్టింగ్. రాష్ట్ర దేశ రాజకీయాలకు ఎన్టీఆర్ దిక్సూచి. ఆయన సీఎంగా ప్రమాణం చేసి 41 ఏళ్ళు పూర్తి. కొమ్ముపాటి రామ్మోహన్ రావు. డీజీపీ పదోన్నతిని అడ్డుకునేందుకు పిటిషనర్ కేసు. ట్యాబ్ ఐఎఫ్పీలపై అవగాహన కల్పించే క్రెడిట్లు. గుంటూరు కారం ప్రిలీజ్ వేడుకలో తొక్కిలాట. కాలు విరిగిన ఎస్ఐ, పలువురి గాయాలు. గుంటూరు కారం సినిమా పెదకాన్ని. 10 జోన్లుగా మేడారం జాతర ప్రాంతం. పులికి ఉచ్చు బిగించారు. ఇది లాస్ట్ దేశ రాజకీయాలకి అంటే అది స్వచ్ఛంద సంస్థకు కొత్తగా 2 డైరెక్టర్ల నియామకం. కార్మికుల హక్కులకు పరిరక్షించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ చూద్దాం. బుధవారం సంచిక 10వ తారీఖు. ప్లాస్టిక్ను తాగేస్తున్నారు. లీటర్ బాటిల్ 2.5 లక్షల ప్లాస్టిక్ రేణువులు. రాజకీయం కావాలా, స్వర్ణం కావాలా, ప్రజలు తేల్చుకోవాలంటున్న చంద్రబాబు నాయుడు. ఇక మాకంతా తెలుసు, తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి. అన్ని అక్రమాలు ఏ రాష్ట్రంలోనైనా చూసారా? కలెక్టర్ల, ఎస్టీలతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం బృందం. చివరిదాకా సాగదీత. మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు. పంచాయతీలపైన దృష్టి. అరెస్ట్ చేసుకోండి. అంగన్వాడీలో జల్ బరో ఉద్రిక్తత. తల్లే దయ్యమైంది. పెద్దల సభకు యుద్ధం. రఘువీరతో కాపువంతనాలు. అవినీతి పర్వతం. రాయి రప్ప కాలువ మట్టి భూములన్నీ ప్రసాదాలే. ఈ ధర్మమేనా మంత్రివర్య? అమ్మో ఎమ్మెల్యే అవినీతికి పర్వంతం. రెండో పేజీ చూసినట్లయితే ప్లాస్టిక్ తాగేస్తున్నారు. లీటర్ బాటిల్ నీళ్ళలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. తల్లే దెయ్యమైంది. భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపిన తల్లి. ఈ జగన్ ఇక మాజీలే. కేఆర్ పాల్. తాడేపల్లిలో సీఎంను కలిసేందుకు ప్రయత్నం. పోలీసులు అనుమతించకపోతే వెనక్కి. జనసేన కార్యాలయానికి వెళ్లిన కేఏ పాల్. ఆయుధ్యుల బలరాముడు విగ్రహం ఊరేగింపు రద్దు. మొయిజీ మీరు దిగిపోండి. లక్షద్వీపులో కొత్త ఎయిర్పోర్టు. సర్దార్ పటేల్ కంటే లక్షద్వీపులో పాక్ పాగా. టీడీపీ వెంట 60% పైగా ముస్లింలు. షరీఫ్. ఇది ధర్మమేనా మంత్రివర్య? మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూ న్యూస్ అవుతుంది. మంత్రి గారి కొత్త భాష్యం. టైటిల్ చట్టాన్ని వెనక్కి తీసుకోం. ఆంధ్రజ్యోతి 3వ పేజీ చూసినట్లయితే
కోడిపందాలు ఆపండి, హైకోర్టు తీర్పును అమలు చేయండి. కర్నూలు జిల్లా పత్తికొండలో బొరుగులు మిక్చర్ విక్రయిస్తున్న నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు. కోడిపందాలకు ఆఫర్లు, పోలీసులు హెచ్చరికలున్న బారులకు ఏర్పాట్లు. రాతయుగము కావాలా, స్వర్ణయుగం కావాలా? విజయ కిలాద్రి సందర్శించిన జస్టిస్ శ్రీనివాస్. కుళ్ళిన గుడ్లు, పురుగు పట్టిన చిక్కులు అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ. ఇక మంత్రులు లేకుండానే వైసీపీ బస్సు యాత్ర. గుంతకల్లో ఆలి మాడుతుండగానే సభ ఖాళీ. ధైర్యంగా ఉండండి, టీడీపీ అండగా ఉంటుంది భువనేశ్వరి. మరణంలో వీడిన బంధం, రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి. దివ్యాంగురాలు స్థలం కబ్జా. చెట్టు మీద పిట్టల వైసీపీ ఎమ్మెల్యేలు. వర్ల స్వల్ప కాలంలో భారీ సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్ కంబపాటి. పర్యాటక యుద్ధం, జాతీయ బంధాల్లో ప్రాంతీయ పార్టీలు. లజ్జగాల వలసలు. భారత్ వికసిస్తుందా, ఏది ఎక్కడ? ఇక తూర్పుగోదావరి జిల్లా వార్త చూసినట్లయితే ఆంధ్రజ్యోతి, ఎక్కడ చెత్త అక్కడే, ఇదేనా చిత్తశుద్ధి? సీఎం గారు ప్రభుత్వంతో చర్చ విఫలం. నిర్దవలో అధ్వానం. అంగన్వాడీలకు బెదిరింపులు. అంగన్వాడీ ఉద్యోగులు నోటీసులు. 108 ఉద్యోగులు సమ్మె నోటీసు. అడిగేవారు ఎవరు లేరు. పీకే. రాజమండ్రిలో 33 మంది నిర్దోళ్లు, 9 మంది వాలంటీర్లు తొలగింపు. వైసీపీ గెలిచేది 5 సీట్లే, 170 స్థానాల్లో టీడీపీ విజయం. వైసీపీ టౌన్ పాల్ ఆరంభమైంది. ఎమ్మెల్యే గవర్నమెంట్ చౌదరి. పండుగ సెలవులు తీసిన ప్రాణాలు. తూర్పుగోదావరి జిల్లా వార్త చూసినట్లయితే ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. నవ్య చిత్రజ్యోతి, మోయినుద్దీన్గా తలేవా. రేకుల చెట్టు కూలి అభిమానులు గాయాలు. వెంకటేష్ నటన విశ్వరూపిస్తారు. వరాలు అందరికీ నచ్చుతుంది. సినిమా పేజీ. నేడు తుని చంద్రబాబు కదిలేరా సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత. సభ ప్రాంగణంలో పూర్తయిన భారీ ఏర్పాట్లు, భారీ వేదిక ముస్తాబు. సభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేస్తున్న టీడీపీ శ్రేణులు. వైసీపీ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం. ఈ బీజేపీ వైసీపీ పార్టీలకు చిత్తశుద్ధి ఓడించాలి. తాడేపల్లి ప్యాలెస్లో ముట్టడిస్తున్న